హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను డైలీ రొటీన్ వ్లాగ్ ఎలా ఉంటుందనేది నేను చూపిస్తాను మీకు ఈరోజు నాది. సో ఇవాళ నేను పిల్లలకి లంచ్ బాక్స్ కోసం ఇదైతే ఆకుకూరలు తీసుకున్నాను. అలాగే ఇడ్లీ పిండితోనే ఊతప్ప వేశాను. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ ఊతప్ప చేస్తున్నాను అనమాట. నేను ఆల్రెడీ పక్కన టీ పెట్టాను. ఇంక ఇప్పుడు మనం ఆకుకూరలు అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం వాళ్ళకి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని డైరెక్ట్గా నేను ఉల్లిపాయలు ఆకుకూరలు అన్నీ కూడా కలిపి వేసేస్తున్నాను. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. అలాగే కొంచెం కారం కూడా వేసుకొని ఒక 5 minutes పాటు మనం ఇది సిమ్లో పెట్టేసుకుందాం. కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి రైస్ కూడా అయిపోయింది కదా. చూడండి, రైస్ కూడా అయిపోయింది కాబట్టి బాక్స్లో పెట్టేస్తున్నాను పిల్లలకి. ఇంకా నెక్స్ట్ మా పాప బ్రేక్ఫాస్ట్ చేస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకున్నాం కదా, అవి కూడా మనం ఎండేసుకుందాం. ఇప్పుడు నేను ఉత్తప్ప వేసాను కదా, అది కూడా పక్కన పెట్టేసుకుందాం. సో ఇంక ఇప్పుడు చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. ఒక పక్కన జడలు వేసాను, ఇంకా ఒక పక్కన ఇడ్లీ కూడా పెట్టేశాను అనమాట. చట్నీకి మనం పల్లీలు ఫ్రై చేసుకొని అలాగే పచ్చిమిర్చిలు కూడా ఫ్రై చేసుకొని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. సో ఇంక ఇప్పుడు ఇవి స్టవ్ ఆపేసి మా పాప స్కూల్కి వెళ్తుంది. చూడండి, రెడీ అయిపోయింది కదా, స్కూల్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు కిందికైతే దిగేసింది. ఆటో లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇవాళ, అందుకే వాళ్ళ నాన్న డ్రాప్ చేస్తా అని చెప్పారనమాట. సో ఇంక బండి మీద అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది ఇవాళ. బాయ్ చెప్తుంది అనమాట. ఓకే ఓకే బాయ్. స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్ మా బాబు కూడా వెళ్ళాలి కాబట్టి వాడికి కూడా ఉత్తప్ప వేసి ఇంక ఇప్పుడు చట్నీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో ఒక పక్క ఇడ్లీ కూడా చేశాను కదా. మా తాతయ్య మా బాబు ఇద్దరు టిఫిన్ చేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు వీడు కూడా. సో ఇంకా నెక్స్ట్ మా బాబుకి బస్ వస్తుందన్నమాట. చూడండి, రెడీగా ఉన్నారనమాట. బస్ కూడా వచ్చేసింది. సో ఇంక ఇప్పుడు బస్ అయితే ఎక్కి స్కూల్కి వెళ్ళిపోతున్నారు. బాయ్ బాయ్ త్రినాథ్. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా ఇల్లంతా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని, గిన్నెలు ఉన్నాయి కదా అవన్నీ క్లీన్ చేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. సో ఇంక ఇప్పుడు ఇంకా కొన్ని రైస్ పెడుతున్నాను అనమాట. ఇంక ఇప్పుడు మా వారు ఈరోజు ఫిష్ తీసుకొచ్చారనమాట. సో ఇంకా అవైతే క్లీన్ చేసుకుందాం. నేను ఒకటి ఫ్రై చేస్తున్నాను, పాంప్లెట్లేమో ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకోటి జల్ల చేపలు కూడా తీసుకొచ్చారు కదా, అవేమో పులుసు పెడుతున్నాను అనమాట. ఓకేనా? మనం ఇప్పుడు వీటిని అన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఫిష్ ముక్కలన్నిటిని క్లీన్ చేసి మనం పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం చేపల పులుసు కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టేసి పెట్టుకుంటే తొందరగా నానిపోతుంది కదా. సో అదే. నెక్స్ట్ ఇంకా పులుసు కోసం ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను. నేను ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని ఆయిల్ లేకుండా కళాయిలో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు అనేటివి ఫ్రై చేసుకోవాలి. అలాగే జీలకర్ర మెంతులు కూడా నేను ఫ్రై చేసి తీసుకున్నాను ఇందాకే. ఇంక ఇప్పుడు ఇందులో కొంచెం మసాలా వేస్తున్నాను అనమాట. ఇది కూడా వేసి మిక్సీ పట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, జీలకర్ర మెంతుల పొడి ఇవన్నీ మనం మిక్సీ పెట్టుకున్నాం కాబట్టి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొత్తిమీర, మెంతికూర, పుదీనా ఇవన్నీ వేసుకొని ఇప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు నెక్స్ట్ చింతపండు రసం కూడా వేసేసుకుందాం. చింతపండు కూడా మనకి నానిపోయింది కాబట్టి ముక్కలు అనేవి ఒక 5 to 10 minutes ఆయిల్లో కాస్త ఫ్రై అయిపోయినాయి. ఇంక ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకుందాం. చింతపండు రసం కూడా ఒక గిన్నెలోకి తీసుకున్నాను అనమాట నేను. సో ఇంక ఇప్పుడు వేసేసుకుంటున్నాను. చేపల పులుసు ఎంత ఒక 5 to 10 minutesలో రెడీ అయిపోతుంది మనకి. ఇంకా నెక్స్ట్ మనం ఫ్రైకి కూడా ముక్కలు మనం కలిపి పెట్టుకున్నాం కాబట్టి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం పేర్చుకున్నాం అనమాట ఇలాగా. సో ఇంక ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అవుతూ ఉంటాయి. ఇంకా ఈ లోపల మనకి చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది. చూడండి, చేప ముక్కలు కూడా ఫ్రై అవుతున్నాయి. ఇంకొక 5 to 10 minutesలో మనకి ఫ్రై అయిపోతాయి. మీడియం మంట పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. సో మనకి చేప ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇంక ఇప్పుడు టేస్ట్ విషయంలోకి వద్దాం.
చూడండి మనకి రైస్ కూడా అయిపోయింది కదా. కొంచెం రైసు అలాగే చేపల పులుసు, చేపల ఫ్రై కూడా నేను టేస్ట్ చూసి మీకు ఎలా ఉందనేది చెప్తాను. చూడండి వేడి వేడి అన్నం కాస్త చల్లారిన తర్వాత తింటే ఇంకా సూపర్ ఉంటుంది. ఫ్రై ముక్క కూడా మనం ఒకటి వేసుకుందాం ఇప్పుడు టేస్ట్ కోసం. ఓకేనా, చూడండి వేడిగా ఉందన్నమాట. ఇప్పుడు మీకు టేస్ట్ చూసి చెప్తాను. ఫస్ట్ చేపల పులుసు. చేపల పులుసు అయితే సూపర్గా ఉందన్నమాట. చాలా బాగా కుదిరింది. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఓకేనా, చేప ముక్క కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా కుక్ అయిపోయింది. ఫ్రై కూడా చాలా బాగుంది. మా బాబు వచ్చాడనమాట. ఇంక ఇప్పుడు టేస్ట్ చూస్తా అని చెప్పాడు వాడు కూడా, బాబు కూడా. సో ఇంక ఇప్పుడు వాడికి కూడా ఒకసారి టేస్ట్ చూపిద్దాం. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడు నాన్న, టేస్ట్ చూడు బాగుందా. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్